కందిపప్పు రేట్ ఎందుకు పెరిగింది అని అడిగితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి మేడం అని అంటుర్రు. మొన్నటిదాకా 15 రూపాయలకు జత బట్టలు ఇస్త్రీ చేసినోళ్ళు ఇప్పుడు 25 రూపాయలకు జత అంటుర్రు. ఎందుకయ్యానంటే బొగ్గులు దొరుకుతలేవు మేడం అని అంటుర్రు. ఇట్లా ఎంకి పెళ్లి సుబ్బిసాగుకు వచ్చింది అన్నట్టు లోకం మీద ఏదో ఒక వస్తువు రేటు పెరుగుడు చేయబట్టి తతిమ సామాన్ల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇట్లనే ఇగో మళ్ళేం పెరిగినాయో చూడుర్రి మీరే. చాయ్ చటుకున తాగరా బాయ్, ఈ చాయ్ చముక్కులే చూడరా బాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా బాయ్, ఈ చాయ్ గరీబుకే విందురా బాయ్ అని అదేదో సినిమాల అగ్గోసగ్గోల దొరికే ఛాయ్ గురించి మా గొప్పగా సాగే ఓ పాట ఉంది. కానీ ఇప్పుడు ఆ పాటను ఉల్టా వాడుకోవాల్సిన కథం ఓపైంది. ఒకప్పుడు సింగిల్ ఛాయ 10 రూపాయలే ఉండే, ఇప్పుడు ఏకంగా 20కి వచ్చింది. జరంత ఇరానీ ఛాయ్ అయితే 25 కూడా. మరి ఎందుకు ఇట్లా పిరమైందనంటే అదంతా చక్కెర పుణ్యమే. నిన్నయాల చక్కెర ధర పిటాన పిరమైంది. అయితే దేశంలో బండుతున్న చెరుకుల శాన మటుకు ఇథనాల్ పెట్రోల్ తయారు చేస్తానికే పట్టుకుపోతురాట. అట్లా చక్కెర కోసం రావాల్సిన చెరుకు గడలు అడిదిక్కు పోయేటాలకు ఇప్పుడు చక్కెర ధరలు పిటాన పిరం అవుతున్నాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో పోయి కిలో చక్కెర ధర అడిగితే మాత్రం చక్కెర వచ్చినంత పని అవుతుంది జనాలకు. ఇక దుకాణాల కాడనైతే 80, 90. ఇక ఈ ధరలు చూస్తుంటే ఇండ్ల ఆడమాయి లెక్కలు చక్కెరతో చేసే స్వీట్లు పాశం పువ్వులు కొన్నొద్దులు మర్చిపోవాల్సిందే. అదీగాక ఏ ఇంట్లోనైనా మైలక్కలు పొలగాన్లకు అవోటి ఓటి తీయటి వంటలు చేసి పెడుతుంటారు. శావంగులు, గులాబ్ జాములు, రవ్వ కేసరి, సిరాపూరి కాంచి మొదలు పెడితే రోజు పొద్దున పొలగాన్లు దాకే పాల దాకా ఎంతో కొంత చక్కెర ఏంది పొలగాన్లు గిలాస సుత ముట్టరు. అసొంటి యాల చక్కెర ధరలు పెరుగుడు సగటు గరీబులకు షాక్ అనే చెప్పాలి. పెద్ద ముచ్చట ఏంటంటే పెద్ద పెద్ద పండుగలన్నీ ముంగట్నే ఉన్నాయి. చవితి పండుగ కాంచి చాలు చేస్తే బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్ ఇట్లా ఒకటి వెళ్ళిపోగానే ఒకటి లైన్ కడుతున్నాయి. ఇక పండుగల పూట దేవుళ్ళకింత తీపి నైవేద్యం వండుదాం అని అనుకుంటే కూడా చేదు ముచ్చటే. మరి అప్పట్లోపన్న ధరలు ఏమైనా తగ్గుతాయో లేదో గాని చరిత్రలో ఎన్నడూ లేనంత చక్కెర రేటు పేరు కూడా ఇప్పుడు జనాలను చిత్రపోయేటట్టు చేస్తుంది. చూడాలి మరిగా ఏం చేస్తారో సర్కారోళ్ళు.